సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గాయస్ ఈరోజు అయితే బుధవారం. సో ఈరోజు గిరాకు ఉంటుంది కానీ షాప్లో అయితే గిరాక లేదు, ఎందుకేమో నాకైతే అర్థమైతే లేక. సో హే గాయస్ ఫైనల్ అయితే అన్న అయితే మన బండి బ్రేక్ అయితే కొత్తది వేస్తాను ఒప్పుకుంటూ. దొరికిందా? ఏడబడ్డది బాగా, అది ఉందా పోయిందా? ఉంటే అన్న ఉండాలి అన్న కింద. బ్రో దొరికింది కదా బ్రో, ఎందుకన్నా మా దాగేస్తావు అన్న కావాలని. సందీపనా పోతుంది బ్రేక్ లివర్ నువ్వు పెట్టి మీ వాడు తీస్తాడా? అది ఊకానాను తీయడానా? తీసా నువ్వే తీయాలి వేయాలి. సో ఫస్ట్ అయితే మొత్తం విరిగిపోయింది, దాని ప్లేస్లో ఇది రీప్లేస్. సందీపనా ఇది మర్చిపోయినావే స్క్రూ అన్నా? పెడదామన్నా నువ్వు ఏంది పందులాడే నడిపోయిందా బండి? పట్టుమని దిగిపోయింది అనుకో, ఏం చేయలేమన్నా. పాతదిగా ఎంత వస్తాయన్నా దీనికి? 40 రూపాయల. పొద్దుగా నాస్టా పైసలు అరేంజ్ అయిపోయినాయి అన్న. అమ్మేసుకుందాం. నువ్వే అన్న ఇప్పటి నుంచి నా బండి సర్వీస్. సందీపన నీ మీద నమ్మకం ఉన్నది విన్నావా? సెట్టా? సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు. ఎగ్జాక్ట్ 3:33 పూట అవుతుంది. సో మనం వెంకటేశ్వరం కూడా చెప్పని మా మమ్మీ మాత్రం బయట నాకు వస్తుంది, పక్కన ఇంటితో అయితే మాట్లాడుతుంది. లంచ్లో స్పెషల్ వచ్చేసి నాకైతే ఆమ్లెట్, ఇక ఆమ్లెట్ చపాతీ, సో క్యారెట్ అండ్ కీరా, సో ఇంకా వైట్ రైస్. నాకైతే హెల్త్ అయితే మ్యాక్సిమం మొత్తం రికవర్ అయిపోయింది గైస్. సో జర నాకైతే ఇక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, అందుకే ఆమ్లెట్ అయితే తీసుకున్నా గైస్. నిన్న మొన్న అయితే నాకు తినబుడ్డే కాలేదు. సో నా బ్లాగ్ ఇచ్చినోళ్ళకి అయితే అర్థమవుతుంది గైస్. నిన్న మాత్రం సంగీ టెంపుల్ అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ బోర్ వచ్చేసినాయి. ఆ గుడిలో ఏం ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్గా ఇది ఏం చేసినా కష్టమే ఉందాడ. సో ఆడ వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఆ టెంపుల్లో, ఖాళీ కొనుక్కోవాలి పక్క వాటర్ బాటిల్ కూడా. సో ఇట్లుంటే ఇట్లనేమో గైస్, నాకైతే అర్థమైతే లేదు. సో నడుపుంది, మనమైతే ఫాస్ట్ తినేసాం. నిన్నైతే వర్షం దోగ అంటే గట్టి పడ్డది గైస్. సో ఈరోజు ఎండ కూడా అట్లనే ఉంది. వర్షాకాలం ఈసారి అయితే ఫుల్ అంటే ఫుల్ డేంజర్ ఉందంట గైస్. సో మా డాడీ అయితే ఇక పని దొరకలే ఇంటికైతే వచ్చింది గైస్. సో ఇక సినిమా అయితే పెట్టినారు, ఎవరు మన బాలయ్య బాబుదే సినిమా. సో హే గైస్ మళ్ళీ మన సంగీతాన్ని అయితే దావత్ ఇచ్చిండు. సో అన్న కూడా కెమెరా పైన సిగ్గా అనిపిస్తుంది. వీడు ఎక్కడ మా పంతులాడు పెద్ద దొంగ గైజ్. చికెన్ పఫ్ తీసుకురమ్మంటే ఎగ్ పఫ్ తీసుకొచ్చి 10 రూపాయలు అయితే కొట్టేసేసిండు. సో ఇగో చూడొచ్చు గైస్, కొట్టేసిన పైసలు చూపించలేక ముఖం దాబెట్టుకుంటున్నాడా అంటే అర్థం చేసుకో. మొన్ననాడ అది వేలింది, ఎందుకు ఆడుకోతున్నావు. సో సాస్ ప్యాకెట్ ఇచ్చిండు ఆ పంతులు, ఆడకొట్టింది ఇటు తీసుకో. సాస్ ఇయ్యానికి ఏందో అని అర్థమవుతున్నా నాకు. పంతులు తిను దా. పంతులు గారు ఒక్కసారి మా లైఫ్లో పంతులు గారు ఫస్ట్ టైం దావత్ ఇచ్చిన, అదే లాస్ట్ దావత్ అనుకుంటా. మిలాగా దగ్గర ఎందుకట్లా తాగుతున్నావు అన్న? యాడ్లలో ఎట్లా తాగుతావు అట్లా తాగుతుంది చూసినావు అన్న పంతులాడు. తాగరా పంతులు ఒకసారి? యాడ్లలో ఎట్లా వేస్తారా? సౌండ్ చేయరా? ఇవన్నీ మా డాడీ కూడా అలా నీకు పంతులు. సో హే కదా ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 9:30 కావడానికి వస్తుంది. మనం వింటేసాం కూడా అయిపోయినాయి. సో మా ఇంట్లో అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే తినేసినారు. మామిడి పాలు కూడా ఖతం చేసేసినారు గైస్. ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చేసి మాత్రం నైట్. సో ఎగ్, ఇంకా ఇది మన వైట్ రైస్, ఇంకా ఆమ్లెట్, సో ఎగ్ కర్రీ, సో రైస్, ఇంకా చపాతీ, ఇంకా ఇవి ఉన్నాయి గైస్, వేరే ఏం లేవు. ఇది గుడ్లు ఎన్ని ఉన్నా కూడా ఒకటే చేసింది మా మమ్మీ, నాకు అర్థమే కాదు. సో తినే టైంలో మనకైతే టీవీ చూసి అలవాటే లేదు గాయస్. ఇంట్లో అయితే తిని పడుకున్నారు ఆల్రెడీ. సో మంగళవారం తీసుకొచ్చిన హెల్మెట్ పెట్టిన అక్కడనే ఉంది, ఇప్పటి వరకు తీయడం లేదు గాయస్. బ్యాగ్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, మా అక్క డ్యూటీకి అని వచ్చేసింది, జల్లి వచ్చేసింది. సో ఈ వాచ్ అయితే నేనే గిఫ్ట్ ఇచ్చిన గాయస్ మా అక్కకి. సో ఇది పని చేస్తున్నా నాకు కూడా తెలియదు గాయస్. అది ఎట్లా ఆన్ చేస్తారేమో, పనిచేస్తుంది గైస్. లేడీస్ వాచ్కి ఇలాంటి వాచ్లే మంచిగా ఉంటాయి గైస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ఈరోజు అయితే నా డే చాలా అంటే చాలా ఘోరంగా బ్యాడ్ జరిగింది గైస్. సో ఏం చెప్పినా ఇక టైం వేస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Videos like, share and subscribe. So goodbye and see you.